5వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాం. కీర్తన 25:2. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకున్నాను. చాలు. నా శత్రువులు చాలు. 25వ కీర్తన 2వ వచనంలో, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా దేవా అని దేవుణ్ణి సంబోధిస్తూ ఉన్నాడు. ఈ నా దేవా అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఎలాంటిది అని అంటే, అది దేవుణ్ణి ఎరిగినటువంటి వారు గ్రహింపుతో దేవునితో మాట్లాడేటువంటి ఎక్స్ప్రెషన్. చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. ఎప్పుడు తోమ యేసుక్రీస్తు ప్రభువుని నా ప్రభువా, నా దేవా అని అన్నాడు అంటే, యేసుక్రీస్తు నిజంగా పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన దేవుడు అన్న సత్యాన్ని గుర్తించి గ్రహించి అనుభవపూర్వకంగా ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వాడాడు. ఇదేదో పొయిటికల్ ఫామ్ కాదు, అంటే కవిత్వ రూపంగా దేవుణ్ణి సంబోధిస్తూ మాట్లాడేటువంటి పదజాలము, టెర్మినాలజీ కాదు పిల్లలు. ఇది దేవుణ్ణి దేవుడిగా ఎరిగిన అనుభవంలో నుండి ఉట్టిపడేటువంటి మాటలు. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. చూడండి అసలు ఎంత బాగుందో పదం, వాక్యం. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అంటే దేవుని ప్రియ. ఒకవేళ నిరీక్షణకు ఆధారం ఉంటే అది వేరు, కానీ ఇక్కడ నమ్మకం యొక్క ఆ మెజర్మెంట్ మనం చూడొచ్చు, వెయిట్. అబ్రహాము దేవుని నమ్మేటువంటి ఆ సమయంలో నిరీక్షణకు ఎంత మాత్రము ఆధారం అనేటువంటిది, దెర్ ఈస్ నో ఎనీ గ్రౌండ్ ఫర్ హోప్. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు అసలు ఆధారమే లేదు పిల్లలు. అటువంటి సమయంలో అబ్రహాము మరి నిరీక్షణ కలిగి నమ్ముతా ఉన్నాడు. చదవండి. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమాణమే 100 ఏళ్ల వయసు గల వాడు. ఇక్కడ ఒకసారి అర్థం అంటే 100 సంవత్సరాల వయసులోనికి అబ్రహాము చేరుకున్నాడు అంటే దట్ ఈస్ పీక్ స్టేజ్. అంటే చాలా వరకు అది ముగింపు స్థాయి అన్నమాట. నిండు వృద్ధాపంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇక నిరీక్షణకు ఏమాత్రం ఆధారం లేనటువంటి వ్యక్తి. శరీరం అంతా కూడా ఏమైపోయిందంటే ఒక రకంగా బలహీనమైపోయింది. అయితే అక్కడ ఒక మాట మనం చదువుతున్నాం, ఏంటి అంటే విశ్వాసమందు బలహీనుడు కాక. అంటే శరీరం బలహీనం అయిపోయింది, కానీ విశ్వాసం మాత్రం ఎలా ఉంది? బలంగా ఉంది. విశ్వాసం బలహీనం కావట్లేదు ప్రియులారా, శరీరం బలహీనం అయిపోయింది. నిరీక్షణకు ఆధారం అనేటువంటిదే లేదు. రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి మృతతుల్యమైనట్లును
దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. చూడండి పిల్లలు, కాబట్టి వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఫెయిత్? ఆయన యొక్క విశ్వాసం యొక్క ప్రతిఫలం ఏంటి అంటే, దేవుడు అబ్రహాము శారాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. చూడండి, వారిద్దరు దేవుని యందు నమ్మిక ఉంచారు, కానీ సిగ్గుపరచబడ్డారా? లేదు ప్రియులారా. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. వారిద్దరు ఏ రీతిగా దేవుని యందు పీక్ స్టేజ్ అంటే ముగింపు స్థాయిలో వారి యొక్క విశ్వాసంలో బలం కలిగి ఉన్నారు ప్రియులారా. కనుక ఆ రోజు రానే వచ్చింది. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారికి ఒక మంచి కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ కుమారుల్లో నుండే జనరేషన్ బై జనరేషన్, తరం వెంబడి తరం వచ్చి యేసుక్రీస్తు ప్రభు లోకానికి అనుగ్రహించాడు. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఇంకొకరి గురించి కూడా చూద్దాం. ఈయన పేరు సంసోను అంత బలవంతుడు లోకంలో ఎవ్వరు కూడా లేరు పిల్లలు. హీస్ హెర్కులస్ మ్యాన్, చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి. అయితే సంసోను మరి స్త్రీ సంబంధమైనటువంటి పాపములో పడిపోయినప్పుడు బలహీనుడైపోయాడు. హీ లాస్ట్ హిస్ పవర్. బలహీనుడైపోయాడు. ఫిలిస్తీన్ల సర్దారులు సంసోన్ని పట్టుకున్నారు, తీసుకెళ్లి దాగోను గుడిలో సంసోన్ని కట్టేశారు. కళ్ళు కూడా పెరికారు, గుడ్డివాడైపోయాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఫిలిస్తీన్లు సంసోన్ని చూసి అపహసిస్తా ఉన్నారు. అటువంటి సమయంలో సంసోను ప్రార్థన చేశాడు ప్రియులారా. ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాడు. చూడండి, ఆ సంఘటన మనకు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనంలో చూద్దాం. అప్పుడు సంసోను దయచేసి నన్ను జ్ఞాపకము దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా రెండు కొండల నిమిత్తము ఫిలిష్తీయులను కుమారి దండించి తల తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభములలో దానిని చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదను కాక అని చెప్పి వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. చాలా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సంసోను అప్పటికే బలహీనుడు అయిపోయాడు. అందుకే సర్దారులు ఫిలిష్తీయులు సంసోన్ని పట్టుకోగలిగారు. పట్టుకొని కళ్ళు కూడా పెరికారు, గానుగ తిప్పేటువంటి పనిలో పెట్టారు. ఆ తర్వాత తీసుకొచ్చి ఆ గుడికి రెండు మూలాధారాలుగా ఉన్న స్తంభాలకు అప్పటికి కూడా సంసోనికి బలం లేదు. హీ వాజ్ వెరీ వీక్ డ్యూరింగ్ దట్ టైం. అయితే అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, దయచేసి దయచేసి అని దేవుడిని అడుగుతున్నాడు. ఒక రకంగా సంసోను వాజ్ ఇన్ పీక్ స్టేజ్, అంటే ఆ ముగింపు స్థాయిలో ఉన్నాడు. దెర్ వాజ్ నో ఎనీ హోప్ ఫర్ హిమ్ టు కిల్ ద పీపుల్ ఆఫ్ ఫిలిస్టీన్స్. ఆ ఫిలిస్తీన్ల యొక్క ప్రజలను చంపేటువంటి దానికి సంసోనుకి ఇంకా ఆధారము నిరీక్షణ అనేటువంటిది లేదు ప్రియులారా. అటువంటి సమయంలో సంసోను ఎంతో విశ్వాసంతో దేవునిపై నమ్మిక ఉంచి ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేస్తే ఒక నూతన బలాన్ని పొందుకొని తనతో పాటు ఫిలిస్తీయులు, అక్కడ ఉన్నటువంటి సర్దారులు అందరూ కూడా చనిపోయారు. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సిగ్గుపరచబడరు. గాడ్ విల్ ఆన్సర్ దేర్ ప్రేయర్స్. దేవుడు వారి ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడు. ఒకవేళ సంసోను యొక్క జీవితం మనకు కొంచెం నెగిటివ్ ఫామ్లో కనిపించినప్పటికీ దేవుడు సంసోన్ని ఆ టైంలో బలపరిచాడు. ప్రియులారా, కారణం ఏంటి అంటే సంసోను దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇదే సంసోను మళ్ళీ మనకు ఎక్కడ కనిపిస్తాడో తెలుసా? చనిపోయినటువంటి సంసోను విశ్వాసుల జాబితాలో కనిపిస్తాడు, హెబ్రీ పత్రికలో. సరే, ఇంకొక ఆయన గురించి కూడా మనం చూద్దాం. మన మూల వాక్యం ఏంటి అంటే, నీ యందు నమ్మిక ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు సిగ్గుపడనేవాడు. ప్రియులారా, దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. అయ్యే మనం ప్రాక్టికల్గా ధ్యానం చేస్తా ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము. ఇక్కడ ఒక ప్రవక్త మనకు కనబడతాడు. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఏలియా ఇశ్రాయేలు ప్రజలను పిలిపించాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది బయలుకు మొక్కేటువంటి వారుగా ఉన్నారు. యెజబెలు అధికారంలో ఉంది. యెజబెలు దగ్గర సుమారు 400 మంది ప్రవక్తలు, ఎంతో మంది ప్రవక్తలు, దేవుని యొక్క ప్రవక్తలను యెజబెలు అప్పటికే ఎంతో మందిని చంపించేసింది. అటువంటి సమయంలో ఒక రకంగా ఏలియా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భం అది. ఆ తర్వాత ఏలియా బలపరచబడ్డాడు. ఒక సవాలు విసిరాడు. ప్రియులారా, ఎవరు సవాలు విసిరాడు అంటే, ఇదిగో ఇక్కడ ఈ బలిపీఠాన్ని కట్టండి, ఈ బలిపీఠం నానిపోయేటువంటి విధంగా నీళ్ళని నింపండి, దాని మీద పశువు ముక్కలను, పశువును వధించి ముక్కలు వేయండి. ఆకాశం నుండి ఏ దేవుడైతే అగ్నిని కురిపిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని గుర్తించాడు. ఎంతకాలం 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు అని ఒక సవాలు విసిరాడు. ప్రియులారా, చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ఆయనే దేవుడని నిశ్చయించుకుందాము రండి. చూడండి ఆ మాటలు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాస్త తీక్షణంగా ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఏలియా కంప్లీట్గా దేవుని పైన ఆధారపడతా ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తే తప్ప ఇంకొక రకంగా చెప్పాలంటే ఏలియాను కూడా చంపేసేటువంటి వాడు, అంత ప్రోద్బలం వారికి ఉంది. అటువంటి సమయంలో దేవుని వైపు ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఎంతో సవాలుతో మాట్లాడాడు. ఆ తర్వాత బయలు ప్రవక్తలు చేయాల్సిన పనులన్నీ కూడా చేశారు, చేరుకున్నారు, దేహాన్ని రక్తసిక్తం చేసుకున్నారు. కానీ వాళ్ళకి జవాబు అనేటువంటిది రాలేదు. పిమ్మట ఏలియా ప్రార్థన చేశాడు. చూడండి, 37వ వచనం చదువుతాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములో నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి
దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి గంధకమందున్న నేలను ఆరిపో చేస్తున్నాను. అటువంటి మిరాకిల్ ఎవరు చేయలేరు. ఆకాశం నుండి అగ్ని దిగి ఆ దహన బలి పశువును, అక్కడున్న ఆ బుగ్గిని అన్నింటినీ కూడా దహించి వేసింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక రకంగా ఏలియా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అంటే ముగింపు స్థాయిలో ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తే తప్ప ఏలియా చెప్పినటువంటి మాటలు నెరవేరు. దేవుడు కార్యం చేస్తే తప్ప ఏలియా అక్కడ ఘనపరచబడలేడు. దేవుడు కార్యం చేయకపోతే ఏలియా ఎంతో సిగ్గుపడాల్సి వచ్చేది. ప్రియులారా, ఎంతో అవమానపరచబడాల్సి వచ్చేది. ఒకవేళ వాళ్ళు చంపేసి ఉండేవాడేమో, అది కూడా మనకు తెలియదు. ఎందుకంటే అప్పటికే ఎంతో మంది ప్రవక్తలు చనిపోయారు, కొద్దిమంది ప్రవక్తలు దాచిపడి ఉన్నారు. అటువంటి సమయంలో ఏలియా దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఏలియా సిగ్గుపరచబడలేదు. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఒకవేళ ఆ సమయంలో ఆ ప్రార్థనకి జవాబు అనేటువంటిది ఇవ్వకపోయినట్లయితే ఏలియా పరిస్థితి ఎలాంటిదో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. ఆ యొక్క బయలు ప్రవక్తల వారికంటే ఏలియా ఎంతో ఘోరమైనటువంటి వ్యక్తిగా కనబడేవాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈవెన్ ఇఫ్ వి మెజర్ ద ఫెయిత్ఫుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నమ్మకాన్ని మనం కొలత వేస్తే ఎంతైనా కూడా నమ్మదగిన వాడుగా దేవుడు ఉంటాడు. ఇంకొక వ్యక్తిని గురించి కూడా బైబిల్లో మనం చూస్తాం. అతని పేరు దావీదు. ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి, ఈ కీర్తనలో ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. అతని జీవితంలో కూడా ఎన్నో సవాళ్ళు అనేటువంటివి ఎదుర్కొన్నాడు. దావీదు ఎన్నో సవాళ్ళ గుండా ప్రయాణం చేశాడు. ఎంతో మంది శత్రువుల మధ్య నుండి ప్రయాణం చేశాడు. అనేక మార్లు మరి దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచి సిగ్గుపరచబడని రాజుగాను, కాపరిగాను, భక్తుడుగా చరిత్రలో మిగిలిపోయారు. ఒక సందర్భంలో సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాడు. ఇలా ఒకసారి ఆగుదాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, సిక్లగు అనేటువంటి ప్రాంతంలో దావీదు తన యొక్క వారిలో వాళ్ళంతా ఉన్నారు. ఇశ్రాయేల్ యూదా ప్రజలు ఉన్నారు. వారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అమాలేకీయులు వచ్చి ఆ సిక్లగు ప్రాంతం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి దావీదుకు సంబంధించిన వాళ్ళందరినీ, ఇశ్రాయేల్ యూదా ప్రజలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అమాలేకీయులు. ఇప్పుడు మిగిలి ఉన్నారు కొద్దిమంది దావీదుతో పాటు ఉన్నటువంటి వారు. వాళ్ళకి దావీదు విషయంలో చాలా ఆయాసం కలిగి దావీదును రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు. అటువంటి సమయంలో దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఏఫోదును తీసుకొని రమ్మని చెప్పి అక్కడ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో అనేటువంటిదే మనం ఇక్కడ చదువుకున్నాం. ఏమని అంటున్నాడు? నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుంటున్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీవు కలుసుకుంటావు అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, చూడండి, మనం ఇక్కడ బాగా గమనించినప్పుడు సంపూర్తిగా దేవునిపై ఆనుకున్నాడు.
దేవుని మాటపై ఆధారపడ్డాడు. దేవుడు నీవు కలుసుకుందు అని చెప్పిన ఒక్క మాటను బట్టి దాన్ని బేస్ చేసుకొని దావీదు ఏం చేశాడంటే, కింద వచ్చిన చదవండి ఒకసారి. అతని యొద్దనున్న ఎంతమంది అట? 600 మంది. ఈ 600 మంది దాదాపుగా దావీదును చంపాలనుకున్నారు పిల్లలు. కింద ముందు వచ్చినారు మనం చదివితే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు అంటే, దేవుని మాటను ఆధారం చేసుకొని 600 మందితో కలిసి అమాలేకులను పట్టుకునేదానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు అంటే, కేవలం దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని దేవునిపై నమ్మిక ఉంచి బయలుదేరాడు ప్రియులారా. చదవండి 16వ వచనం. దావీదు సంగతి గ్రహించి వరకు వారిని హతము చేయుచుండగా ఈలాగున దావీదు అమాలేకీయులు తిరిగి తెచ్చుకోలేదు. ఏదైతే దోచుకుని వెళ్ళారో దాని అంతటి కూడా తిరిగి తెచ్చుకున్నారు. ఎంతమంది అయితే మనుషుల్ని వారు తీసుకెళ్లారో ఆ మనుషులు అందరినీ కూడా తిరిగి వీళ్ళు తెచ్చుకోగలిగారు. కింద వచ్చినా కూడా మనం చరిత్ర కనబడుతుంది. నిజంగా చూడండి, ఒకవేళ ఇక్కడ కూడా దావీదు హి వాస్ ఇన్ పీక్ స్టేజ్, ముగింపు స్థాయిలో ఉన్నాడు పిల్లలు. ఒకవేళ దావీదు నిజంగా అమాలేకుని జయించకపోతే 600 మంది దావీదుని చంపేసుకునేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి అది. దానికి ముందే దావీదుని చంపాలని ప్రయత్నం చేశారు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. దేవుని యందు నమ్మిక ఉంచితే సిగ్గుపడను ప్రియులారా. మనం చాలాసార్లు మనుషుల మీద నమ్మిక ఉంచుతాం, డబ్బు మీద నమ్మిక ఉంచుతాం, మన యొక్క శక్తి మీద, మన యొక్క జ్ఞానం మీద, మనకున్నటువంటి తలాంతుల మీద నమ్మిక ఉంచుతాం. అందుకే కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాం. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. వీ డోంట్ నో అబౌట్ ద ఫ్యూచర్, హౌ ఇట్ విల్ బి. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ ఇఫ్ వీ డిపెండ్ ఆన్ గాడ్, ఇఫ్ వీ గివ్ అవర్ ట్రస్ట్ ఆన్ ద లార్డ్, అయితే మనం దేవుని పైన నమ్మిక ఉంచినట్లయితే మనం సిగ్గుపడేటువంటి వారుగా దేవుడు ఉంచడు ప్రియులారా. బైబిల్లో ఒక ఆమె ఉంది. ఆమెకు రక్తస్రావ రోగం అనేటువంటిది వచ్చింది. 12 సంవత్సరాలు ఆ రోగంతో బాధపడతా ఉంది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. రోగం బాగా కాకపోగా ఇంకా ఎక్కువైపోయి షీ వాస్ ఇన్ పీక్ స్టేజ్. షీ కేమ్ టు ద పీక్ స్టేజ్. ముగింపు స్థాయిలోకి వచ్చేసి ఇంకా చనిపోబోతుంది. షీ బికేమ్ లైక్ ఎ స్కెల్టన్. ఒక అస్థి పంజరం లాగా దాదాపుగా మారిపోయింది. దెర్ వాస్ నో ఎనీ హోప్. ఇంకెటువంటి ఆధారం లేదు ప్రియులారా. అటువంటి సమయంలో యేసు ప్రభువుని గురించి వినింది. విన్న తర్వాత ఏం చేసిందంటే, తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టింది. ఈ సంఘటన మనకు మార్కు సువార్తలో కనబడుతుంది. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుతుంది అనుకొని ఇక్కడ మనం ఆగాలి. అంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి స్త్రీ ఇప్పుడు తనలో తాను అనుకుంటా ఉంది. ఏమనుకుంటుందంటే, నేను ఆయన వస్త్రము మాత్రం ముడితే
బాగుపడిపోతాను అనుకొని అని చూస్తున్నాం. ఎక్కడ అనుకుంది? మనస్సులో అనుకుంటాం. పిల్లల మనస్సులో కలిగేటువంటి విశ్వాసము చాలా బలంగా ఉంటుంది. బయటికి కనబడదు, బయట వాళ్ళకి తెలియదు. అది విశ్వాసం అనేటువంటిది అంతరంగానికి సంబంధించినటువంటిది, ఆత్మకు సంబంధించినటువంటిది. అది బయట ప్రపంచానికి అర్థం కాదు. భౌతిక నేత్రాలు దాన్ని చూడలేవు. జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి, ఇక్కడ చూడండి, జన సమూహాలు ప్రభు మీద వచ్చి పడతా ఉన్నారు. ఆమె వాళ్ళ మధ్యలో చొచ్చుకొని రావాలంటే చాలా కష్టం ప్రియులారా, ఎంతో బలహీనరాలు. ఒకవేళ ఆమె పరిస్థితి తెలిసినటువంటి వారు అక్కడ ఉన్నట్లయితే ఆమె కనీసం అక్కడికి రానిచ్చే వాళ్ళు కూడా కాదు. అటువంటి సమయంలో ఆమెని బలంగా ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ప్రభు యొక్క వస్త్రాన్ని తాకేదానికి చేసింది ఏంటి అంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం. ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే తన రక్తధార ఇమిడియట్లీ షీ వాస్ హీల్డ్. వెంటనే స్వస్థత వచ్చేసింది. సిగ్గుపడటం లేదు, సాక్ష్యం ఇస్తాం. నా దేవా, నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. ఇది దావీదు యొక్క ప్రార్థనే. కానీ ఇందులో ఇంతమంది విశ్వాసాలు మనం చూస్తాం. బైబిల్లో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక కుమార్తె ప్రియ, ఆయన పేరు యాయీరు. ఆ కుమార్తెకు 12 సంవత్సరాల వయసు, చనిపోయింది. ఆ చనిపోబోయేటువంటి సమయంలో యాయీరు ప్రభు దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే ప్రభు యాయీరు ఇంటికి వెళ్తారు. ఇంటికి సమీపంగా వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి వారిని ఎదురుపడి, దిగో, బోధకుల్ని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అన్నారు ప్రియులారా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనం. 8:49. ఆయన ఇంకను మాట్లాడుచుండగా వచ్చి యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఆ పదం చూడండి ఎలాగుంది. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. జస్ట్ బిలీవ్, దట్స్ ఆల్. నమ్మిక మాత్రం ఉంచు. ఇంకా నువ్వేం చేయాల్సినటువంటి పని లేదు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. అంతే, యాయీరు నమ్మిక ఉంచాడు. కుమార్తె చనిపోయింది అని చెప్పేటువంటి మాటలను పట్టించుకోవట్లేదు. నేరుగా ప్రభువుని తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చనిపోయినటువంటి కుమార్తెను యేసుక్రీస్తు ప్రభువు తిరిగి బ్రతికించాడు. ఆ కార్యాన్ని ప్రత్యక్షంగా యాయీరు చూశాడు. 56వ వచనం మనం చదివితే ఏముంది అక్కడ? ఆమె తల్లిదండ్రులు విస్మయం పొందిరి. చాలు, ఆమె తల్లిదండ్రులు విస్మయం పొందిరి. వారు సిగ్గుపరచబడలేదు ప్రియులారా. దేవునిపై విశ్వాసం ఉంచినటువంటి వారిని, వారు ఎవరైనా సరే, దేవుడు వారిని సిగ్గుపరచబడనీయడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని విశ్వాసం ఉంచిన తర్వాత కూడా వెంటనే కార్యం జరగకపోవచ్చు. అబ్రహాము గురించి మనం చూసాం కదా, వెంటనే కార్యాలు జరగకపోవచ్చు, కొన్ని వెంటనే జరుగుతాయి.
వస్త్రపు చెంగును ముట్టెను, వెంటనే ఆమె రక్తధార వెంటనే జరిగింది. ఏలియా ప్రార్థన చేసి చేయకముందే, ముగించకముందే ఆకాశం నుండి అగ్ని వచ్చేసింది, వెంటనే జరిగింది. కానీ అబ్రహాం సారా విషయంలో వెంటనే జరగలేదు. కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ నమ్మిక మాత్రం అలాగే కాపాడుకున్నారు. శరీరం బలహీనం అయిపోతుంది, విశ్వాసం బలంగా ఉంది. విశ్వాసాన్ని ఎవరు పడగొట్టలేరు. కొద్ది చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూసి ముగిద్దాం. నా దేవ, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడలేను. ఇంకోటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, అది చూసి మనం ముగించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. చూడకయే విశ్వసిస్తున్నారు అంటున్నాడు పిల్లలు. We can't see, we couldn't see Jesus image, complexion. యేసుక్రీస్తును చూడకపోయినప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. మీ విశ్వాసము కలుగు ఫలం ఏందట? ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. ఇది ఎప్పుడు దీన్ని మనం ప్రత్యక్షంగా అనుభవిస్తాము అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆకాశ మండలానికి వస్తాడో అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి సార్వత్రిక సంఘము ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడేటువంటి సమయంలో ఒకవేళ మనం విడవబడ్డామనుకోండి, అది ఎంతో సిగ్గుచేటు. ఎందుకు? ఇంతకాలం వాక్యం విని కూడా క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా అలాగే జీవించి, మారుమనసు పొందకుండా జీవించి మరణిస్తే లేక సజీవంగా ఉంటే, ఆ ఎత్తబడేటువంటి సమయంలో విడువబడినట్లయితే మనం సిగ్గుపరచబడినటువంటి వారి లిస్టులోకి వచ్చేస్తాం. అయితే ఒక్క విషయం ఏంటి అంటే, నిజంగా నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ సమయంలో నీవు సిగ్గుపరచబడడం ప్రియులారా. ఎందుకు అంటే, ఆ ఎత్తబడేటువంటి గుంపులో నీవు కూడా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు. అది 100%, 100% వాస్తవం ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకోడు నీవు నీటి వారిను. మన యేసు ప్రభువును ప్రత్యక్షంగా చూడలేదు. ఆయన కలవరిలో సిలువ వేయబడినటువంటి సమయంలో మనం అక్కడ లేము. కానీ దేవుని వాక్యాన్ని మనం విశ్వసించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి, దేని నమ్మి? సువార్తను నమ్మి బాప్తిసం పొందిన వారిను రక్షించబడు. సువార్తను నమ్మాం, బాప్తిసాన్ని తీసుకున్నాం. వన్ డే వీ విల్ బి క్యాప్చర్డ్. ఒకరోజు మనం ఎత్తబడతాం ప్రియులారా, యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు. కనుక క్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి వారి జీవితాల్లో వారు సిగ్గుపరచబడేటువంటి వారిగా ఉండరు. దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో మాట్లాడే గ్రహింపును మేమందరము కలిగి ఉండటకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని మీ కార్యములపై ఆయన ఆధారపడే వారముగా ఉన్నట్లు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని వాడుకునే వారముగా చేయండి.
మీ యందు నమ్మిక ఉంచినప్పుడు మీరు మమ్మల్ని సిగ్గుపడనివ్వరు ప్రభా. ఎంతోమంది మీ యందు నమ్మిక ఉంచారు, ప్రార్థన చేశారు, వారి జీవితాల్లో మీ కార్యాలను జరిగించారు, మీకోసం కనిపెట్టుకున్నారు, మీ శక్తిని అనుభవించారు. అతీతమైనటువంటి, ప్రకృతికి అతీతమైనటువంటి కార్యములను వారు ప్రత్యక్షంగా చూడగలిగారు. ప్రభా, మీరు నాడు నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వారు. మీ శక్తి ఎప్పుడు ఒకటే విధంగా ఉంది ప్రభా. మీ ప్రేమ ఎప్పుడు ఒకటే విధంగా ఉంది. ఆ రోజు కార్యం చేసినటువంటి దేవుడు ఈరోజు కూడా మీరు కార్యం చేసే దేవుడుగానే ఉన్నాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని మీ వాక్యం సాగిస్తాం. కనుక మా జీవితాల్లో ప్రభా మీపై సంపూర్తిగా ఆధారపడే వారిని వచ్చి, ఆనుకునే వారిని వచ్చి, మీ వైపు చూసేవారిని వచ్చి, విశ్వాసంతో మీ వైపు చూసేవారిని, కనిపెట్టుకునే వారిని వచ్చి, అంతేకాదు మా ప్రభా మీ శిలువ యందు విశ్వాసం ఉంచుటకు మా మీరు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను బట్టి, నిరీక్షణను బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. లేచి